హాయ్ మామ, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం రోలింగ్ స్టార్ రోషన్ బాబు గురించి. రోలింగ్ స్టార్ రోషన్ బాబు. ఈ బాబు అందరికీ తెలిసే ఉంటాడు, కానీ నా స్టైల్ ఇంట్రడక్షన్ చేస్తాను. ఈ బాబు ఏం చేయబోతున్నారు? ఎవరైనా వీడియోలో అనేది క్రింజ్ చేయడం అనేది ఒక పార్ట్, కానీ మనోడు అనుకో లైఫే క్రింజ్. వాడు ఏ వీడియో చేసినా క్రింజ్. ఈజ్ నన్ అదర్ దాన్ ఆర్యన్ అజయ్ ఆన్లైన్. ఈ ఎరుపు గాడు ఇప్పుడు ఆఫ్లైన్ ఇవ్వడా? నాకు అర్థం కాలేదు సార్. ఈ పుల్కా గాడు ఇలాంటి వీడియోస్ ఎన్ని చేసినా కూడా మారాడు, కానీ నా వంతు సహాయం నేను చేయాలి కదా. చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. రోడ్ స్పెషలైజేషన్ ఏంటంటే అందరు వట్టకాయలు పిసికేస్తారు, చేతులతో కాదు, ఆడి యాక్టింగ్ తోటి, ఆ డైరెక్షన్ తో. ఈ వట్టకాయలు టచింగ్ సార్ వీడియోస్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ టిక్ టాక్ నుంచి స్టార్ట్ అయింది. ఈ దరిద్రమంతా టిక్ టాక్ బ్యాన్ చేయగానే మోజులోకి వెళ్ళారు, అది అయిపోయింది. దాని తర్వాత ఇన్స్టాలో ఈ రోత స్టార్ట్ చేశారు. దరిద్రమే చాలక మళ్ళీ ఆ కలకండం మొత్తం తీసుకొచ్చి యూట్యూబ్ లో దింగారు. అది కాదురా, ఒరే బ్యాన్ చేసిందే మీ వల్ల అయితే మళ్ళీ ఇడ్లో దింగితే ఇడ్లు కూడా బ్యాన్ చేస్తే ఇండికి పోతారా? ఒరే ఎవడన్నా ఆకుండా విన్ని, లేదంటే పూర్ణంశాలు చేసుకునేటట్టున్నాడు నెక్స్ట్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అవన్నీ ఒక ఎత్తైతే వీడు చేసే క్రింజ్ ఎమోషన్ సీన్ చూస్తే కళ్ళల్లోంచి నీళ్లు బదులు రక్తం కారిద్ది. ఇదంతా చూసి ఆ వీడియో ఎట్లా కొట్ట చూద్దాం అనుకుంటూ అన్ని ఓకే అయిన తర్వాత వాళ్ళ ఆర్టిస్ట్ వచ్చి నోట్లో పెట్టిపోతారు మళ్ళీ మనకి. అంటే డిస్క్లైమర్ తగలబెట్టు. వీడియో ఓన్లీ ఫన్ పర్పస్ మాత్రమే. ఎవరైనా హట్ అయి ఉంటే ఓ షిట్, నా యూట్యూబ్ ని ఎవరు హ్యాక్ చేశారు. ఓడి మీనింగ్ ఏంటంటే వెల్కమ్ టు ద వీడియో. రోలింగ్ స్టార్ రోషన్ బాబు క్రింజ్ కి బ్రాండ్ అంబాసిడర్ అండ్ నటనకి నాగస్వరం లాంటోడు. సమోసాలు అమ్మే లంచా కొడుకు, సమోసాల పూరంబోకు లంచా కొడుకు, పూరంబోకు లంచా కొడుకు. బొచ్చేం కాదు, వాడి మాటలు ఏమన్నా ఉంటే నీ అంత ఎర్రు భూమి మీదే ఉంది. నేను మా అంత మాట రీసెంట్ గా కేర్ ఆఫ్ క్రింజ్ కేర్ ఆఫ్ లవ్ అని తీసాడు. షార్ట్ ఫిల్మ్ తెలియదు, వెబ్ సిరీస్ తెలియక కొట్టుకొని చేస్తుంటే మేము మా ఫ్యాన్స్ అసోసియేషన్. ఇలాంటి ఎర్ర పుగ్గాలకు కూడా ఫ్యాన్స్, మళ్ళీ ఫ్యాన్స్ అసోసియేషన్. వాడు తీసిన కేర్ ఆఫ్ లవ్ షార్ట్ ఫిల్మ్ కాస్త కేర్ ఆఫ్ క్రింజ్ గా మార్చింది. వాడి రైటింగ్, వాడి యాక్టింగ్, హీరో గారిని అలా తిట్టారనుకో వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నీ గుద్ద చెక్కేస్తారు. ఆంటీ ఆంటీ ఏ డింబి డింబిరో. అరే ఎందులా ఏం మాట్లాడుతున్నారు రే? వీడు ఒక సినిమా తీసినా ఓకే, ఒక వెబ్ సిరీస్ తీసినా ఓకే, కానీ ఒక షార్ట్ ఫిల్మ్ ని ఒక వెబ్ సిరీస్ లాగా నిమిషం నిమిషం వదిలేడు చూడు షార్ట్ లో. ఈడంత ఎర్ర పుగ్గాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నాడు? అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. చావైనా బతుకైనా నీతోనే. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో సినిమా వాడిని అలా అంటావు. ఆ యాక్టింగ్ చూడు, ఆ ట్విస్టులు చూడు, ఆ క్రింజ్ చూడు. సారీ ఆ యాక్టింగ్ లో ఉన్న పవర్ చూడు మావా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నీకన్నా ఎక్స్ట్రా ఎవరు తినలే కానీ కానీ ఇంటర్వ్యూ అడుగు. మోహమేంద్ర మొడ్డలా వింటు ఏంది బొంబాయి వ్యాపారాలు కాండు. విషయం తెలిసాక కూడా తెలియనట్టు ఎలా ఉండమంటారా? వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదరా, నా గురించి కూడా నీకు తెలుసు కదరా. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఎక్కడ మరి నువ్వు ఒక సిద్ధాంతి, వాడు ఒక వేదం. ఎర్రిపూక యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేసుకుంటే వాడికి నువ్వు నీకు వాడు ఇద్దరు ఎలివేట్ చేసుకుంటున్నారంట ఎర్రిపూకులారా. రామాయణంలో సీత కోసం సముద్రాలు దాటారంట, నేను ఈ గోదావరి దాటలేనా? నీ దద్దా ఉన్నాడే, తను దెంగాలనుకున్నప్పుడు నిత్యం తీసుకెళ్తాడా లేక తనే పైకి ఎక్కుతాడా? కాదురా, ఇలాంటి ఎర్రపూకి ఎలివేషన్ ఎందుకురా? ఆ బీజం ఎందుకురా? ఆ బీజం గుట్టాడు గొద్దలో ఐరన్ రాడ్ పెట్టేయాలి కొండన్న చేత. చేసి ఈ ఎర్రిపూక ఆర్టిస్టులు మాత్రం నాకు లైఫ్ లో కనపడకూడదు. కనపడితే నేనే పోయి రాడ్ పర్సనల్ గా పెట్టి దింపేస్తా. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. వీడి వట్టకాయలు టచింగ్ యాక్టింగ్ కాదురా, వాడు చెప్పిన డైలాగ్ ఏంది, నువ్వు పెట్టిన మొహం ఏందిరా? మొహం అడ్డాల పెట్టావు ఎర్రిపూక. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. అమ్మాయి గారు, మీరు ఉండాల్సింది ఆ రాముడి గుండెల్లోనే కానీ ఈ రామనాథుడు లాంటి లంకలో కాదు. వెళ్ళిపోండమ్మా. అదిరా చేసేదే గబ్బు పని, దాంట్లో మళ్ళీ రామాయణం లాగా ఇటు దూకి ఇప్పుడు వీళ్ళు హనుమంతుడు అనుకోవాలా?
నేను ఇప్పుడు రావును అనుకోవాలా? రే దెంగితే దేవరా కాదురా ఎర్రపుగా అంటూ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? సీతమలక్ష్మి, నాతోరా, నీ రాముడి దగ్గర నేను తీసుకుపోతా. నీతో రాలేనని ఒరే దానిలో ఉన్న టిస్ట్ చూసే కన్నా వట్టలు పిసుకొని చచ్చిపోవడం మేలు. మరణమే. లవ్వా పేరెంట్సా అంటే నేను లవ్వనే అంట. మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. మనోడు లవ్వా పేరెంట్సా అంటే లవ్వే అంటాడు. అదిరా వాడు ఉన్న నెబ్బా థింగ్స్ అవిరా. అలాంటిరా కంటెంట్. చిన్నపిల్లలకు గానీ ఒక అమ్మాయికి గానీ ఇలాంటివిరా కావాల్సిన కంటెంట్. నీకేనా బొచ్చు తెలుసా? ఆతులు లేనోడు కూడా నీతులు చెప్పే రోజులు నాయనా ఇవి. ఒరే ఎర్రిపూక ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలా చెప్తాడురా పేరెంట్సా లేదా లవ్ అంటే పేరెంట్స్ అని చెప్తాడురా. బికాజ్ వాళ్ళు నిన్ను కని పెంచి పోషించిన తర్వాత నువ్వు ఎర్రిపూకలా మాట్లాడతావేంట్రా ఎర్రిపూక. అది కూడా నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావేంట్రా. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. ఆ లవడాల మ్యూజిక్ ఫస్ట్ స్టార్టింగ్ తీసిదింగరా. ఈ వీడియో చూస్తే రియాక్ట్ అవ్వడం నా వల్ల కాదు. ప్లీజ్ మావ నా కోసం ఈ వీడియోకి రియాక్ట్ అవ్వు మావ. అరే ఎర్రిపూగా నీకు ఫస్ట్ లోనే చెప్పాను. అసలు నేను ఎందుకు పెట్టుకున్నాను ఈ ఛానల్లో. అసలు ఇలాంటి ఎర్రిపూక్ కంటెంట్లు తెచ్చి ఇలాంటి ఎర్రిపూక్ గాలను తీసుకొచ్చి వీడియోలో చేయమంటే నా వల్ల కాదు. ఈ బూతులు లెంగడం కూడా నా వల్ల కాదు. సరవల బోర్డు కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం పోలేదురా. నువ్వు కాన్వెంట్ ఎక్కువ, కాలేజీకి తక్కువ. ఎన్నాళ్ళు తన ప్రాణమే నువ్వని బతుకుతున్న ప్రేమ కనిపించలేదరా. అయినా నీ ప్రేమ వాడు మోసం దగ్గర ఆగిపోతే నిన్ను కన్న తండ్రి ప్రేమ నీతో చావు వరకు రావడానికి సిద్ధపడింది. ఇది చూడు మావ, ఇక్కడ పేరెంట్స్ లవ్ అంటే పేరెంట్స్ అని అంటాడురా. అదిరా మా ఊడి కంటెంట్. ఇందాక నువ్వేదో అన్నావు చూసావా, అది కాదురా ఒరిజినల్. ఇదిరా ఒరిజినల్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎర్రిపూక వాడేంద్రా ఓసరలాగా ఉన్నాడు. ఒకసారి లవ్ అంటాడు, ఒకసారి పేరెంట్స్ అంటాడు. వాడి అంత ఎర్రిపుగ్గాడు ఎవడు లేడురా. అసలు అదేంద్రా కంటెంట్. నిన్నెవడురా డైరెక్టర్ అనేది మళ్ళీ ఫిలిం బై కొత్తలో పెట్టుకోదండి ఇద్దరం ఏంటంటే ఇలాంటి క్రింజ్ వీడియోస్ కూడా వీడికి బెస్ట్ కంటెంట్ అవార్డు. రే ఎర్రిపుగ్గులాగా ఉన్నారా ఎవర్రా ఇన్ని కంటెంట్. అసలు దానికి నామినేట్ చేయడమే కష్టమైతే నా కొడుకు మళ్ళీ అవార్డు బెస్ట్. ఈ సింగరా నా వంటలో కాదు మావ, లాక్డౌన్ లో అందరిని మెప్పించాడు మావ. వాడి యాక్టింగ్ తోటి మైమరిపించాడు. వాడి స్కిల్ అనేది ఒకటి వేరు మావ. అసలుకి వాడు అసలు తోపు. రోలింగ్ స్టార్ రోషన్ బాబు జై. వంగ పెట్టి తోయ్. నువ్వు ఎవరినన్నా ఏం ఫీల్ అవును కానీ మా రోలింగ్ స్టార్ రోషన్ బాబుని ఏమన్నా అంటే మాత్రం నీకు మామూలుగా ఉండదు మావ. లంజోడికి ఇంత లేడు గాని బాగా దెంగుడు షోక్ ఎక్కువ లంజోడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇక్కడే ఉన్నాం కొన్ని కొత్త పగలు గుంటూరు పంపించింది. ఇంకా ఏంటి ఓనర్ గారు బాగున్నారా? ఎరుపు గింతేలే గానీ ఇక్కడ ఫైనల్ టచ్ ఏంటంటే మన రోషన్ బాబుకి గట్టిగా ఇద్దాం. ఈ సంగతి ట్విస్ట్ ఏంటంటే రోలింగ్ స్టార్ రోషన్ బాబు అండ్ తొండపుత్తి పవనహరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మావా నీకెలా తెలుసు మావా ఇద్దరు ఒకే జాతికి చెందిన వాళ్ళని? చెప్పు పవర్ఫుల్ డైలాగ్ ఒకటి మేము వినాంటాం. బడి దగ్గర కొడతా దగ్గర కొడతాను, గుడి దగ్గర కొడతాను. వాడేమో ఎర్రిపుకు వీడేమో కొండెరుపు. ఈజీక్వల్ టు కొండెరుపుకు స్క్వేర్ వచ్చింది. నీకెలా తెలుసు ఇన్ని? ఎర్రిపుగా నువ్వేరా కంటెంట్ రాసింది. నీ లవడాలో కంటెంట్ నువ్వు నీ దీన్నే గెలికించుకొని మరీ కొత్త తెంగించుకోవడం అంటారు. ఫస్ట్ ఈ దరిద్రం అంతా టిక్ టాక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తర్వాత డబ్ స్మాష్ అని, మౌజ్ అని, రుకోస్ అని, జోష్ అని, షేర్ చాట్ అని, ఇన్స్టా అని, యూట్యూబ్ అని అన్నిటిని బ్యాన్ చేపించి దింగి చివరికి ఇన్స్టా యూట్యూబ్ అని మిగిలిచ్చారు. దాన్ని కూడా రేపో మాపో దింగిచ్చేస్తారు. ఇది కనపడుతుంది. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావారా నువ్వు? వీళ్ళ మోటివ్ ఏంటంటే కంటెంట్ ఉండదు. క్రింజ్ చేసి ఎట్లయినా ఆడియన్స్ ని ఇన్స్టా యూట్యూబ్ కూడా డిలీట్ చేపించి దింగి వీటిని కూడా బ్యాన్ చేపించి దింగితే వీళ్ళు ప్రశాంతంగా లేదులేమో. మార్క్ జూకర్బర్గ్ అంత ఎరుపు గీయడం కాదు మావా. They're here. You're on national television. Would you like now to apologize to the victims who have been harmed by your product? Show them the pictures. Would you like to apologize for what you've done to these good people? ఒక మాటలో చెప్పాలంటే తొండబాబు అండ్ కోతి కొత్త బాబు. సరే మరి వెళ్ళాను. ఏంటి అక్కడ 9 అయిందా టైము? ఏంటలే సరే పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. మాట్లాడు